హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇవాల్టి వీడియోలో అయితే మనం చిన్నప్పుడు రూపాయి పెట్టి కొనుక్కునే సేమియా రైస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ సేమియా రైస్తో 90s కిడ్స్ అందరికీ కూడా ఒక ఎమోషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మధ్యాహ్నం 12, 1 అలా కాగానే ఐస్ అమ్ముకునే వాళ్ళు ఐస్ అంట అచ్చుకుంటూ వస్తే మన దగ్గర ఏమో అది కొనుక్కోవడానికి ₹1 కూడా డబ్బులు ఉండదు. రూపాయి కోసం నానా తంటాలు పడి ఇప్పించుకొని కొనుక్కొని తినే వాళ్ళము. అప్పట్లో ఇదొక అద్భుతం అనుకోండి. ఇప్పటి పిల్లలకైతే కనీసం ₹50 ఇస్తే కానీ ఐస్ క్రీమ్ రాదు. రోజు రోజుకి అన్ని మారిపోతున్నాయి. ఈ ఐస్ ఎంత చెప్పండి. ఇప్పట్లో ఈ సేమియా ఐస్ అయితే బయట అస్సలు దొరకట్లేదు. ఈ సేమియా ఐస్ ని మన పిల్లలకు కూడా టేస్ట్ చేపియాలి కదా. అయితే ఇంట్లోనే సేమియా రైస్ ని చాలా సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఐస్ కూడా పర్ఫెక్ట్ గా చాలా బాగా వస్తుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా సేమియా రైస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఏదైనా చిన్న కప్పు నిండుగా సేమియాలు వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎన్ని సేమియా తీసుకున్నాను అనేది. ఇన్ని తీసుకుంటే సరిపోతుందండి. ఇలా సేమియా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. కాసేపటికల్లా సేమియా అయితే ఇలా కాస్త కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 లీటర్ చిక్కటి పాలు వేసుకోవాలి. మీ దగ్గర చిక్కటి గేదె పాలు ఉంటే వాటిని వేసుకోండి. లేదు ఇలా ప్యాకెట్ పాలు తీసుకుంటే కనుక ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. ఐస్ క్రీమ్కి బాగుంటుంది అనమాట. ఇలా పాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పాలనైతే పొంగు రానివ్వాలి. 5 నిమిషాల కల్లా పాలు పొంగొచ్చి సేమియా కూడా ఉడకడం స్టార్ట్ అవుతుంది. గరిటెతో కలుపుకుంటూ పాలు కాస్త చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోండి. అలాగే పాలను మరిగించుకునేటప్పుడు మాత్రం మంటని సిమ్లోనే ఉంచుకోవాలి. ఇలా పాలు బాగా మరిగిపోయి కాస్త తగ్గిన తర్వాత ఇప్పుడు అందులోకి సేమియా తీసుకున్న కప్పుతోనే 1 కప్పు నిండుగా చక్కెర అయితే వేసుకొని చక్కెరని కూడా కరగనివ్వండి. ఇలా కాసేపు కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే చక్కెర కూడా కరిగిపోయి సేమియా కూడా ఉడికిపోతుందండి. సేమియా మరీ ఎక్కువగా ఉడికిపోవాల్సిన అవసరం లేదనమాట. మనం చేత్తో ఇలా బ్రేక్ చేస్తే ఊరికి విరిగిపోతే సరిపోతుంది. అలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక చిన్న కప్పు నిండా మిల్క్ మేడ్ అయితే వేసుకోండి. ఇలా మిల్క్ మేడ్ వేసుకోవటం వల్ల మనకు ఐస్ అనేది క్రీమీ టెక్స్చర్లో వస్తుందన్నమాట. అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోండి. మీరు కావాలంటే మీ దగ్గర ఉంటే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకొని ఇంకొక నిమిషం పాటు అలా ఉడికించేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసి కిందికి దించేసుకోండి. కిందికి దించుకున్న తర్వాత అలాగే వదిలేసేయకుండా గరిటెతో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. అలాగే వదిలేసారంటే పాలపైన మీగడ మొత్తం కడుతుందండి. సో మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వండి. పాలు చల్లారేసరికి ఇలా కాస్త చిక్కబడిపోతాయి అన్నమాట. ఇలా పాలు మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఐస్ క్రీమ్ మౌల్స్లలో వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోతే ఇంట్లో చిన్న చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా, వాటిల్లో కూడా వేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవచ్చండి. నా దగ్గర అయితే ఐస్ క్రీమ్ మౌల్స్ ఉన్నాయి కాబట్టి అందులో వేసేసుకుంటున్నాను. అలాగే మౌల్స్లో వేసుకునేటప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని సేమియా పాలు అన్నీ ఈక్వల్గా వచ్చేలాగా వేసుకోండి. ఇలా అన్ని మౌల్స్లలో వేసుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టేసేయాలి. ఒకవేళ మీరు గ్లాసులలో వేసుకునే పాట అయితే కనుక ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి. ఇలా గ్లాసులలో వేసేసి పైన సిల్వర్ ఫాయిల్తో కానీ లేదంటే ఏదైనా కవర్తో కానీ కవర్ చేసి ఒక ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేసి నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఒకవేళ పగులు పెట్టే పాట అయితే కనుక 7-8 గంటల పాటు ఖచ్చితంగా పెట్టాలండి. అప్పుడే ఐస్ క్రీమ్ అనేది చక్కగా రెడీ అయిపోతుంది. ఇలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిన తర్వాత డిమౌల్డ్ చేసుకోవడం కోసం ఒక ఐస్ క్రీమ్ మౌల్డ్ తీసుకొని ఇలా 1 నిమిషం పాటు నీళ్ళల్లో ముంచి తీసి ఆ తర్వాత ఐస్ క్రీమ్ని డిమౌల్డ్ చేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. ఇలా చేసుకొని తిన్నారంటే సేమ్ మనం చిన్నప్పుడు తినే సేమియా రైస్ తిన్న ఫీలింగే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఈ వీడియో చూసాక మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇలా చేసుకొని తిన్నారంటే ఒక్కసారిగా 90స్లోకి వెళ్ళిపోతారనమాట. నిజంగా ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ పిల్లలకు కూడా టేస్ట్ చేపియండి.
మా పిల్లోళ్ళైతే ఇదే ఫస్ట్ టైం తినడం అనమాట. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి 90స్ కిడ్స్‌కి ఫేవరెట్ అయిన ఐస్ క్రీమ్‌ని జెన్‌జీ కిడ్స్‌కి ఒకసారి టేస్ట్ చేసి చూపియండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇయ్యండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.